సెప్టెంబర్ 27, 2025 తమిళనాడులోని కరూర్ అనే ప్రాంతంలో జరిగిన ఒక్క రాజకీయ పార్టీ మీటింగ్ కారణంగా దాదాపు 40 మంది చనిపోయారు. 70 మంది గాయాల పాలైపోయి హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. మీటింగ్ కండక్ట్ చేసిన రాజకీయ పార్టీ పేరు వచ్చేసరికి టీవీకే. దాని అధినేత వచ్చేసరికి తమిళ సూపర్ స్టార్ హీరో విజయ్ గారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన దాదాపు 2 రోజుల పాటు ఆయన హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ దెబ్బలతో బాధపడుతున్నటువంటి, గాయాలతో బాధపడుతున్నటువంటి వారిని కలవలేదు. అలాగే చనిపోయిన వారి కుటుంబాలను కూడా కలవడం జరగలేదు. కానీ 2 రోజుల తర్వాత ఒక వీడియో క్లిప్ రిలీజ్ చేయడం జరిగింది సోషల్ మీడియా త్రూ. ఆ వీడియో క్లిప్లో క్లారిటీగా ఆ ఇన్సిడెంట్ జరగడానికి కారణాలు ఆయన ఏమనుకుంటున్నారో తెలియజేస్తూ మరికొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఆయన ఆ వీడియో క్లిప్లో ఏం చెప్పారు, అసలు ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, దానికి కారకులు ఎవరు, బాధ్యులు ఎవరు అని చెప్పేసి ఈ వీడియోలో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు చూడండి. మనకందరికీ తెలిసిందే, తమిళ సూపర్ స్టార్ విజయ్ గారు కొత్తగా తమిళనాడులో పార్టీ పెట్టడం జరిగింది, టీవీకే పార్టీ అని చెప్పేసి. ఆ పార్టీ పెట్టిన తర్వాత ఆయన తమిళనాడులోని ఒక 5 డిస్ట్రిక్ట్స్లో పార్టీ మీటింగ్స్ కండక్ట్ చేద్దామని చెప్పేసి గవర్నమెంట్ను పర్మిషన్ అవ్వడం జరిగింది. గవర్నమెంట్ కూడా దీనికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ కొన్ని డిస్ట్రిక్ట్స్లో సక్సెస్ఫుల్గా మీటింగ్ కంప్లీట్ చేశారు. అయితే సెప్టెంబర్ 27న ఒకే రోజు 2 ప్లేసుల్లో మీటింగ్ కండక్ట్ చేద్దాం అనుకున్నారు. ఒకటి వచ్చేసరికి నమ్మక్కల్, ఇంకోటి వచ్చేసరికి కరూరు. నమ్మక్కల్లో మార్నింగ్ కండక్ట్ చేసి కరూరు ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ లోపు కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి వీళ్ళ ప్లాన్. అయితే ఇక్కడ ప్లాన్ ఏం చేశారు, ఎగ్జిక్యూషన్ ఏం జరిగింది, రిజల్ట్ ఏమొచ్చిందని చెప్పేసి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లాన్ వచ్చేసరికి వీళ్ళు మార్నింగ్ ఇక్కడ కండక్ట్ చేసుకొని ఆఫ్టర్నూన్ ఇక్కడ కండక్ట్ చేసుకుందాం అని చెప్పేసి పోలీసుని కన్సల్ట్ అవ్వడం జరిగిందనమాట. ఏదైతే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో డిపార్ట్మెంట్ వాళ్ళని కన్సల్ట్ అవ్వడం జరిగింది. వారు కరూరులో భాగంగా కరూరు ప్లేసులు ఒక 4 ప్లేసెస్ చెప్పారు. మేము ఈ 4 ప్లేసెస్లో మీటింగ్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఏ ప్లేస్ ఇచ్చినా పర్వాలేదు, మేము ఈ 4 ప్లేసెస్లో ఎక్కడైనా కండక్ట్ చేసుకుంటాం అని చెప్పేసి అడిగితే డిపార్ట్మెంట్ వారు ఏం చెప్పారు అని అంటే, మీరు అడిగిన 4 ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ అయిన ప్లేసులు కాదు, ఎందుకంటే ఎక్కువ రద్దీగా ఉంటాయి, అటుపక్క ప్రజలకు ఇబ్బంది, మాకు ఇబ్బంది, మీకు ఇబ్బంది అయింది, కాబట్టి మేమే మీకు ఒక ప్లేస్ సజెస్ట్ చేస్తామని చెప్పేసి కరూరుకు దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉండే వేలుస్వామిపురం అని చెప్పేసి ఆ ప్రాంతాన్ని వీళ్ళు సజెస్ట్ చేయడం జరిగింది. అయితే వేలుస్వామిపురం సజెస్ట్ చేశారు కదా, ఆ సజెస్ట్ చేసిన ప్లేస్లో కెపాసిటీ వచ్చేసరికి ఒక 10,000 మంది వరకు అయితే పడతారు. అక్కడ వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఉందో మీటింగ్ కండక్ట్ చేసుకోవడానికి ప్లేసు, ఆ ప్లేస్లో ఒక 10,000 మంది పడతారు. అదేవిధంగా పోలీసు వారు ఏ టైమింగ్స్ ఇచ్చారంటే కరూరుకి 3 to 7 వరకు చేసుకోండి, ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 7 వరకు చేసుకోండి అని చెప్పేసి నీట్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ప్లాన్ చేసుకోవడం కూడా జరిగింది. అయితే విజయ్ ఏదైతే ఉందో, విజయ్ టీం ఏదైతే ఉందో నైట్ ఒక ట్వీట్ చేశారన్నమాట. విజయ్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ చేశారు, రేపు కరూరుకి విజయ్ గారు దాదాపు 12 గంటలకు చేరుకోనున్నారు అని చెప్పేసి. దీనితో ప్రజలందరూ ఆల్రెడీ ముందే అలర్ట్ అవుతారని చెప్పేసి ఆ ట్వీట్ చేశారేమో మనకు తెలియదు. అనుకున్న ప్రకారంగా ప్లాన్ అయితే విధి మార్నింగ్ 8:30 to 9కి అక్కడ స్టార్ట్ చేసుకొని ఆఫ్టర్నూన్ 12 కల్లా కంప్లీట్ చేసుకొని పోలీసు వారు ఇచ్చిన టైం ప్రకారం ఇక్కడికి 3 కల్లా వచ్చేసి 3 to 7 వరకు చెప్పుకొని వెళ్ళిపోదామని చెప్పేసి వీళ్ళ ప్లాను. ఇక్కడ వరకు ప్లాన్ అయిపోయింది. ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి అక్కడ ఏదైతే నమ్మక్కల్ ఉందో నమ్మక్కల్లో 8:30 to 9కి స్టార్ట్ చేద్దాం అనుకుంది, 11 అయింది అక్కడే స్టార్ట్ చేసేసరికి. అక్కడ కంప్లీట్ అయ్యేసరికి 4 అయింది. మనకు కావాల్సింది కరూరులో ఏం జరిగిందో తెలియాలి కాబట్టి ఆల్రెడీ విజయ్ టీం ఏదైతే ఉందో టీం క్లారిటీగా 12 కల్లా విజయ్ గారు కరూరు చేరుకుంటారని చెప్పేసి ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్ కారణంగా ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంత ప్రజలు మరియు కరూరులో ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ ఆ 12 అన్నది ముందే రీచ్ అయిపోయారు. మార్నింగ్ 7 నుంచే స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ 12 కల్లా అక్కడ 10,000 మంది పట్టే కెపాసిటీ ఇచ్చిన ప్లేస్లో దగ్గర 20,000 మంది వచ్చి కూడి ఉన్నారనమాట. అయితే వీళ్ళకి జరిగిన ఇబ్బంది ఏంటి అని అంటే, అక్కడ ఏదైతే మేనేజ్మెంట్ ఉందో ఎవరైతే ఆర్గనైజ్ చేశారో ఆ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కనీసం వాటర్ సప్లై చేయలేదు అని చెప్పేసి ఒక టాకు. దాంతోపాటు ఫుడ్ అరేంజ్మెంట్ అంటే లైక్ స్నాక్స్ కానీ లేకపోతే ఆఫ్టర్నూన్ లంచ్ కానీ ఏమీ ప్రొవైడ్ చేయలేదు అని చెప్పేసి ఇంకొక టాక్ నడుస్తుంది. దీనివల్ల ఏంటి అని అంటే కరూరు అనే ప్రాంతము బాగా వేడిగా ఉంటుంది. ఎలా ఉంటుందని అంటే, మన ఆంధ్ర తెలంగాణలో వచ్చేసరికి మనకు ఆంధ్రాలో రెంటచింతల అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది. ఆ రెంటచింతలలో మనకు ప్రతి సంవత్సరం కూడా ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఏంటి అంత వేడిగా ఉండే ప్రాంతం కరూరు ప్రాంతం అని చెప్తున్నారు అనమాట. ఆ కరూరు ప్రాంతం అంత వేడిగా ఉంటుంది. దాంతోపాటు చల్లాకాలం అయినప్పటికీ కూడా బాగా ఎండగా ఉంది ఆ రోజు.
మార్నింగ్ నుంచి వాటర్ లేక అలానే ఫుడ్ సప్లై లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 12 అన్నది 12కి ఇంకా విజయ్ గారు వస్తున్నారు అని చెప్పేసి మైకుల్లో చెప్పడం వల్ల ప్రజలు అలానే వెయిట్ చేస్తున్నారు. 12 అన్నది 4 అయింది. 4 వరకు అంటే ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోతుంది. ఈవినింగ్ టైంలో అందరు చల్లబడడంతో ప్రజలు ఇంకా రావడం మొదలుపెట్టారన్నమాట. ఇంకా రావడం లేదు, ఇంకా వస్తాడు అని చెప్పేసి ఇంకా యాడ్ అవ్వడం మొదలుపెట్టారు. ఆల్మోస్ట్ విజయ్ గారు నమ్మకల్లో 4 కంప్లీట్ చేసుకునే స్టార్ట్ అయ్యే టయానికి ఇక్కడ వచ్చేసరికి దగ్గర దీనికి ఉన్న కెపాసిటీ వాళ్ళకి ఇచ్చిన ప్లేస్ కెపాసిటీ వచ్చేసరికి 10,000. అక్కడ మొత్తం చేరుకున్న సంఖ్య 30,000 మంది పైనే. అలాగే గవర్నమెంట్ ఆ మీటింగ్ కండక్ట్ చేయడానికి అక్కడ వచ్చిన ప్రజలను కంట్రోల్ చేయడానికి దగ్గర 500 మెంబర్స్ పోలీసులు మాత్రమే ఇచ్చారు. అంటే 500 మంది పోలీసులు 30,000 మంది ప్రజల్ని కంట్రోల్ చేయాలి. దాంతోపాటు మార్నింగ్ నుంచి ఏదైతే 6 నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో, 9 నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి దాదాపు 7 to 9 అవర్స్ నుంచి వాళ్ళకి వాటర్ లేదు, ఫుడ్ సరిగ్గా లేదు, అందులో ఎండ బాగా కాస్తుంది. దీనంతటికీ ఇసుకుపోయి ఇబ్బంది పడిపోయి ఉన్నారు. ఒక్కసారిగా మన హీరో వస్తున్నారు, ఆల్రెడీ నమ్మకంలో స్టార్ట్ అయ్యారని తెలిసినగానే ఒక్కసారిగా ఎగ్జైట్మెంట్తో ఓకే వస్తారని చెప్పేసి వెయిట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ విజయ్ గారు నమ్మకం నుంచి కరూరు చేరుకోవడానికి 6:30 అయింది. అంటే అక్కడ 2 అవర్స్ జర్నీ కూడా పట్టింది. 2 to 2.5 అవర్స్ పడింది. 6:30కి ఏదైతే వేలుస్వామిపురం ఉందో వేలుస్వామిపురం దగ్గరికి ఇంకొక 2 కిలోమీటర్ల ముందుకు వచ్చేసరికి అక్కడ మళ్ళీ ప్రజలు ఉండడంతో వాళ్ళందరినీ దాటుకొని ఇక్కడికి వచ్చి స్పీచ్ స్టార్ట్ చేయడానికి దగ్గర లేదనుకున్న 7:30 అయింది. 7:30కి స్పీచ్ స్టార్ట్ చేశారు. 7:30కి స్పీచ్ స్టార్ట్ చేసే టయానికి ఈయన కళ్ళ ముందే కనపడుతుంది అక్కడ ఏదో జరిగిపోతుంది, ప్రజలు కొంచెం అటు ఇటు అవుతున్నారు అని చెప్పేసి ఈయన వాటర్ లేక ఏమన్నా ఇబ్బంది పడుతున్నారేమో అని చెప్పేసి వాటర్ బాటిల్స్ వేసిరేయడం జరిగిందనమాట. దాని తర్వాత కూడా ఇంకా స్పీచ్ చెప్తూనే ఉన్నారు. అక్కడ ఏదో అంబులెన్స్ వచ్చింది అయినా సరే స్పీచ్ చెప్తున్నారు. ఏంటో జరుగుతుందని అనుకుంటున్నారు కానీ నేను క్లారిటీగా అర్థం కాకపోవడమో మనకేం జరిగిందో తెలియదు. తర్వాత కొంతసేపు తర్వాత రియలైజ్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడము ఆయనకి అర్థమైపోయి ఇక్కడ ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి ఏదైతే వ్యాన్ మీద ఎక్కి నిల్చొని చెప్తున్న వ్యక్తి ఆ మీటింగ్ ఆపేసి ఆ లోపలికి వెళ్ళిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన వెళ్ళిపోయే టయానికి ఆ ఇన్సిడెంట్ జరిగి ఒక 10 మెంబర్స్ నుంచి 15 మెంబర్స్ ఇప్పటికే చనిపోయారు అని చెప్పేసి అప్పటికున్న టాకు. ఆయన వెళ్ళిపోయి అంతా జరిగిపోయిన తర్వాత దగ్గర మృతుల సంఖ్య పెరిగింది. దగ్గర 40 మంది చనిపోయారు. ఆ ఇన్సిడెంట్లో 70 మంది గాయపడ్డారు. ఈ 40 మందిలో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అని అంటే 40 మందిలో 10 మంది చిన్నారులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, అలానే 17 మంది ఆడవాళ్ళు ఉన్నారు, 13 మంది మగవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. అంటే దగ్గర 40 మంది చనిపోయారు, 70 మంది గాయపడ్డారు ఈ ఇన్సిడెంట్లో. ఈ ఇన్సిడెంట్కి జరగడానికి కారణాలు ఏంటని చెప్పేసి క్లారిటీ చూద్దాం. వాళ్ళు చేసుకున్న ప్లాన్ ఏమో అది, జరిగిన ఎగ్జిక్యూషన్ వచ్చేసరికి ఇలా జరిగింది. వచ్చిన రిజల్ట్ దగ్గర 40 మంది చనిపోయారు, 70 మంది గాయాలయ్యారు. వీళ్ళందరినీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. చనిపోయిన వాళ్ళ కుటుంబ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళడం జరిగింది. గాయాలు పొందుతున్న వాళ్ళకి ఆల్రెడీ చికిత్స జరుగుతుంది. అయితే ఒక 2 డేస్ పాటు విజయ్ గారు దీని మీద ఎటువంటి స్పందించలేదు. ఒక 2 డేస్ పాటు హాస్పిటల్కి రావడం జరగలేదు. అక్కడ ఉన్నవారి గురించి ఏం చేయలేదు. ఒక ట్వీట్ చేశారు సారీ అని చెప్తూ. అలానే హాస్పిటల్లో ఉన్నవారికి అసలు ఎలా ఉందని చెప్పేసి రాలేదు. చనిపోయిన కుటుంబాలను కూడా పరామర్శించలేదు. 2 డేస్ తర్వాత సడన్గా విజయ్ గారు ఒక వీడియో క్లిప్ రిలీజ్ చేశారు. ఆ వీడియో క్లిప్లో ఏం చెప్పారు అని అంటే, నా కోసం వచ్చిన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలా జరగడం నాకు చాలా బాధాకరం. నేను చాలా మీటింగ్స్ కండక్ట్ చేశాను నేను కొత్తగా పార్టీ పెట్టిన తర్వాత, ఎక్కడ ఇలా జరగలేదు. ఆ రోజు దురదృష్టవశాత్తు ఆ రోజు అలా జరగడం నాకు చాలా బాధాకరం. నువ్వు ఎవరిని వెనక్కు తీసుకొచ్చి ఇవ్వలేను, నన్ను దయచేసి క్షమించండి అని మాట్లాడడంతో పాటు, అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే విజయ్ గారు ఏం చెప్పారు అని అంటే, నేను చాలా చోట్ల మీటింగ్స్ కండక్ట్ చేసిన ప్రతి ఒక్కసారి సక్సెస్ఫుల్గానే కంప్లీట్ చేశాను. అయితే ఎక్కడ కూడా ఏ మీటింగ్లో ఏ ఇన్సిడెంట్ ఇలాంటిది జరగలేదు. కానీ ఇక్కడికి వచ్చాక ఈ ఇన్సిడెంట్ జరగడానికి కారణం నేను అనుకునే కారణాలు వేరే ఉన్నాయి. నేను రాగానే పవర్ ఎందుకు కట్ అయింది? ఆల్మోస్ట్ ½ an hour పవర్ కట్ అయిపోయింది. పవర్ కట్ అవ్వడానికి కారణం ఏంటి? ఎక్కడా జరగంది కరూరులోనే జరగడానికి కారణం ఏంటి? అది ఆ దేవుడికి తెలుసు, ప్రజలకి తెలుసు. నేను దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టను. ముందు రాను రోజుల్లో నేను నిజాలు ఏదైతే ఉన్నాయో ఆ నిజాలన్నీ బయటికి తీస్తాను. దీని వెనకాల కారకులు ఎవరు ఉన్నారో దాన్ని ఎవరిని వదిలిపెట్టను అని చెప్పేసి ఆయన క్లారిటీగా మెన్షన్ చేస్తూ, చివరిలో సీఎం సార్ మీరు ఏదైనా రివెంజ్ చేసుకోవాలి అనుకుంటే నా మీద చేయండి, నా పార్టీ మేనేజ్మెంట్ మీద కానీ ఎవరైతే ఇది ఆర్గనైజ్ చేశారో వారి మీద కానీ,
అమాయకమైన ప్రజల మీద కానీ మీరు ఎటువంటి మాటలు మాట్లాడొద్దు. దయచేసి మీరు ఏదైనా చేయాలి అనుకుంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలన్నా నా మీద ఫైల్ చేయండి. నా పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద కానీ లేదా ప్రజల మీద కానీ ఏం చేయొద్దు అని చెప్పేసి క్లారిటీగా మెన్షన్ చేస్తూ ఆ వీడియో క్లిప్ కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ మీటింగ్లో ఇలా జరగడానికి కారణాలు ఎలా అని చెప్పేసి ఏమంటున్నారు అని అంటే క్లారిటీగా ఆమె విజయ్ గారు వచ్చి స్పీచ్ స్టార్ట్ చేసే టయానికి ఏంటి ఒక్కసారిగా పవర్ పోవడంతో జనాలు ప్రజలు ఎవరైతే ఉన్నారో భయాందోళనకి గురైపోయి ఒక్కసారిగా అటు ఇటు పరిగెత్తడం వల్ల తొక్కిసలాట జరిగి చనిపోవడం జరిగిందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారు అని అంటే అక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి, చెట్లు కొమ్మలు ఉన్నాయి. ఆ కొమ్మల మీద కుర్రోళ్ళు ఎక్కి వాళ్ళు అక్కడ ఉండడం వల్ల ఒక్కసారిగా ఒక చెట్టు దగ్గర ఉన్న కొమ్మ విరిగి పడడం జరిగింది. ఆ కొమ్మ విరిగి పడడంతో ఒక 10 మంది అంతమంది పడ్డారు. ఆ పడడంతో ఒకసారిగా ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పేసి ఆ సౌండ్తో ప్రజలు భయపడిపోయి ఆందోళన పడిపోయి పరిగెత్తడం జరిగింది. దానివల్ల చనిపోయారని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారు అని అంటే ఒక చిన్న అమ్మాయి తప్పిపోయింది, వాళ్ళ అమ్మ ఒకసారిగా ఆ అమ్మాయి తప్పిపోయింది ఇంతమంది జనంలో అని చెప్పేసి హడావుడైపోయి ఒక్కసారిగా ఆందోళనకు గురైపోయేసరికి ప్రజలు అక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పేసి అటు ఇటు పరిగెత్తారు, దానివల్ల జరిగిందని కొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే ఎప్పుడు చూడని హీరో ఒక్కసారిగా వచ్చేసరికి వ్యాను చుట్టుపక్కల నాలుగు పక్కల నుంచి జనాలు కమ్ముకోవడం జరిగింది. ఈ 4 పక్కలు ఒకేసారి కమ్ముకునేసరికి ముందున్న వాళ్ళు పడిపోయారు. ఆ పడిపోయిన తర్వాత వెనకాల వాళ్ళు పట్టించుకోకుండా ముందుకు వచ్చేసరికి ఈ ముందున్న వాళ్ళు పడిపోయిన వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇట్లా పడిపోతారు. ఆల్రెడీ పడిపోయిన వాళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయపడిపోయి ఎటోళ్ళు పరిగెత్తారు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఏదైతే ఫైనల్గా 40 మంది చనిపోయారు, 70 మంది పైన ఇబ్బంది పడి ఉన్నారు. అయితే ఈ ఇన్సిడెంట్లో లోపాలు ఎక్కడ జరిగాయని చెప్పేసి మనం కొన్ని టాపిక్స్ మాట్లాడుకున్నాం. ఒక 4 పేజెస్గా దీన్ని డివైడ్ చేద్దాం. పేజ్ 1 విజయ్ గారు, పేజ్ 2 విజయ్ గారు మేనేజ్మెంట్ చేసిన వాళ్ళ టీము, పేజ్ 3 ప్రజలు, పేజ్ 4 గవర్నమెంట్. ఈ 4 పేజెస్ గురించి క్లారిటీ చెప్దాం. విజయ్ గారు ఫస్ట్ అనుకుందాం మనం. విజయ్ గారికి అసలు నిజంగానే దీంతో సంబంధం లేదా? ఈయన ఆ వీడియోలో ఏం చెప్తున్నారంటే క్లారిటీగా నాకు దీనికి సంబంధం లేదని అంటే చెప్తున్నారు. దీనికి వేరే వాళ్ళ కారణం ఉన్నారు, వాళ్ళని బయటికి తీసుకొని వస్తాను, నాకు తెలుసు, ప్రజలకు తెలుసు, దేవుడు తెలుసు అంటున్నాడు. కానీ క్లారిటీగా చెప్పాలి అని అంటే విజయ్ గారికి నిజంగానే దీని గురించి సంబంధం లేదా అని అంటే విజయ్ గారికి ఇంతకుముందే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ట్రిచి అని చెప్పేసి ఇంతకుముందు వేరే ప్లేస్లో ఎట్లానే ఈ 5 డిస్ట్రిక్ట్స్లో ఒక డిస్ట్రిక్ట్లో మీటింగ్ కండక్ట్ చేస్తే మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు ఈయన ఎయిర్పోర్ట్లో దిగారు. ఎయిర్పోర్ట్ నుంచి ఆయన మీటింగ్ ప్లేస్కి ఏదైతే ఉందో ప్రాంగణానికి చేరుకోవడానికి 20 మినిట్స్ టైమే పడుతుంది. కానీ విజయ్ గారిని చూడడానికి ఆ రోజు దాదాపు ప్రజలు చాలామంది పట్టనంతమంది వచ్చేసరికి ఏమైపోయింది అని అంటే ఆయన 20 మినిట్స్లో ఆ మీటింగ్ ప్రాంగణానికి చేరుకోవాల్సింది దగ్గర 6 గంటల పాటు పట్టింది. అంటే 20 మినిట్స్లో రావాల్సిన వ్యక్తి 6 గంటలు పట్టింది అని అంటే అక్కడే అర్థం చేసుకోవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని విజయ్ గారు ఏం చేశారనంటే ఒక 10 పాయింట్స్ ఉన్న డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. ఇకపైన ఇలా జరగకూడదు అని చెప్పేసి. ఎందుకనంటే ఆ రోజు ట్రిచి సిటీ మొత్తం ఒక 6 గంటల పాటు గందరగోళం అయిపోయింది. స్కూల్ నుంచి రావాల్సిన పిల్లలు ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు, జాబులకు వెళ్ళాల్సిన ఎంప్లాయీస్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. ఆల్మోస్ట్ ట్రిచి సిటీ ఒక 6 గంటల పాటు ఊపిరాడక అల్లాడిపోయింది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ టైం ఎక్కడ జరిగినా కానీ ఇలా జరగకూడదు అని చెప్పేసి ఒక 10 పాయింట్స్ ఉన్న డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. ఆ డాక్యుమెంట్లో క్లియర్గా ఏం మెన్షన్ చేశారు అని అంటే ఇక ముందు రోజుల్లో ఇంకెక్కడ మీటింగ్ జరిగినా సరే నా మీటింగ్కి గర్భిణీ స్త్రీలు రాకూడదు, చిన్నపిల్లలు రాకూడదు, వృద్ధులు రాకూడదు. అదేవిధంగా ఏదైతే పోలీసు వారు ఉన్నారో పోలీసు వారు ఇచ్చిన ప్లేస్లోనే మీ వెహికల్స్ పార్కింగ్ చేయాలి, పార్కింగ్ ప్లేస్లోనే పార్కింగ్ చేయాలి, అదేవిధంగా పోలీసులకు సహకరించాలి అని చెప్పేసి క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ విజయ్ గారు ఇవన్నీ పెట్టారు, మరి పాటించారా అని అంటే పాటించలేదనే మనం చెప్పాలి. అక్కడికి వచ్చిన వాళ్ళలో మీరు మెయిన్గా గమనించుకుంటే 10 మంది చిన్నపిల్లలు చనిపోయారు. చిన్నపిల్లలు రాకూడదని చెప్పారు. దగ్గర లేదనుకున్న లేడీస్ 17 మంది చనిపోయారు. దాంట్లో పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు. వృద్ధులు రాకూడదు, మగవాళ్ళు 13 మంది చనిపోయారు. దాంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వృద్ధులు రాకూడదు. అక్కడ ఏదైతే పార్కింగ్ ప్లేస్ ఉందో ఆ పార్కింగ్ ప్లేస్లో వెహికల్స్ కరెక్ట్గా పార్కింగ్ చేయలేదు. వెహికల్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయన్నమాట, కరెక్ట్ పార్కింగ్ చేయలేదు. దాంతోపాటు అక్కడ ఉన్న పోలీసు వారికి కూడా సరిగ్గా సహకరించలేదు. 4 పక్కల నుంచి ఒక్కసారిగా తోయడం ఇలాంటివి జరిగాయి. కాబట్టి అక్కడ ఆయన పెట్టిన డాక్యుమెంటు ఎటువంటి ఉపయోగకరంగా లేకుండా పోయింది. ఓకే, విజయ్ గారి తప్పు ఇది ఉంది. దీనితో పాటు విజయ్ గారి మేనేజ్మెంటు, ఇప్పుడు విజయ్ గారి మేనేజ్మెంట్ గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం. మనం ఎవరైతే ఆర్గనైజ్ చేశారో అక్కడ ఆర్గనైజ్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం.
ఆర్గనైజ్ చేసేవాళ్ళు ట్వీట్ పెట్టారు. ఓకే ఫైన్. ఎప్పుడు పెట్టారు? రేపు సెప్టెంబర్ 27 ఆఫ్టర్నూన్ 12 కల్లా విజయ్ గారు వస్తారని పెట్టారు. ఆఫ్టర్నూన్ 12కి వస్తారని చెప్పేసి 10,000 మంది వస్తారని చెప్పేసి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు 10,000 మంది కెపాసిటీ ఉన్న ప్లేస్ తీసుకున్నప్పుడు మినిమం వాటర్ బాటిల్స్ సప్లై చేసే పరిస్థితి లేకుండా చేసుకున్నారు. వాటర్ బాటిల్స్ ఇవ్వలేదు, స్నాక్స్ పెట్టలేదు, ఫుడ్ ఆఫ్టర్నూన్ ఏం లేదు. జనాలు మార్నింగ్ నుంచి తినకుండా మంచి ఎండ కాసే ప్లేస్లో మీటింగ్ కండక్ట్ చేసి కరూర్ అనే ప్లేస్లో ఈవినింగ్ వరకు వెయిట్ చేసిన అప్పటికి అలసిపోయి ఉన్నారు జనాలు. ఒక్కసారిగా హీరో రావడంతో తొక్కిసలాట జరిగింది. కొంతమంది ఆ అలసిపోయిన దానికే చనిపోయి ఉండొచ్చు కదా. ఒకసారి ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు మినిమం వాటర్ బాటిల్స్ కనీసం కావాల్సిన చిన్న చిన్న స్నాక్స్ కూడా పెట్టలేనప్పుడు మీటింగ్ కండక్ట్ చేయడం దేనికి? దానితో పాటు ఇక్కడ 10,000 అన్నప్పుడు 30,000 మంది ఉన్నారు. 30,000 మంది ఉన్నప్పుడు కనీసం మీటింగ్లో 30,000 మంది వచ్చారు, మీరు అనుకున్న దానికి ఇంకొక డబల్ వచ్చారు అంటే మొత్తం 30,000 మంది ఉంటే ఈ 30,000 మంది ఉన్నారని చెప్పేసి కనీసం అక్కడ ఉన్న విజయ్ గారికి నమ్మకంలో ఉన్నప్పుడే ఇన్ఫామ్ చేసి ఉంటే సార్ మీరు ఇక్కడికి రావద్దు, ఇక్కడ దగ్గర దగ్గర 30,000 మంది ఉన్నారు, 500 మంది పోలీసులు ఉన్నా వల్ల కావడం లేదు, దానితో పాటు విజయ్ గారిని ఆపుంటే ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగేది కాదు, ఈరోజు ఇంత బాధపడాల్సి వచ్చేది కాదు. సరే విజయ్ గారిని ఆపలేకపోయారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లల తల్లిదండ్రులు ఉన్నారు, అందరూ ఉన్నప్పుడు కనీసం మైకుల్లో హడావుడి చేసుకుంటూ విజయ్ గారు వచ్చేస్తున్నారు, ఎవరు వెళ్ళొద్దు అది అని చెప్పే బదులు వాటర్ సప్లై చూసుకుంటూ అదేవిధంగా వచ్చిన వాళ్ళల్లో చిన్నపిల్లల తల్లిదండ్రులు చిన్నపిల్లలను తీసుకొని వెళ్ళిపోవాలి, ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వెళ్ళిపోవాలి, వెహికల్స్ కరెక్ట్గా పార్క్ చేసుకోవాలి, ఆ చెట్ల మీద ఉన్న వాళ్ళు కిందకి దిగాలి, ఇలాంటివి చెప్పుకుంటూ ఆర్గనైజ్ చేసుకుంటూ ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఏదో డ్రోన్ షాట్స్ కోసం అని చెప్పేసో లేకపోతే ఇంకో దానికోసం అని చెప్పేసో మాకేదో వచ్చారు జనాలని చెప్పేసి చూపించుకోవడానికి చేశారేమో మనకు తెలియదు. ఆర్గనైజ్ చేయడం చేత కాకపోతే దాని రిజల్ట్ ప్రజల మీద పడిపోద్ది. ప్రజల దగ్గర ఇంతమంది చనిపోయారు, ఇంతమంది గాయాల పాలైపోయారు. దీనికి మొత్తం ఆర్గనైజ్ చేసిన వాళ్ళే మాటికి కారణం. మనం థర్డ్ పేజ్ తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి అమాయకులైన ప్రజలు. నేను అమాయకులైన ప్రజలు అని చెప్పేసి అంటున్నానంటే క్లారిటీగా అర్థం చేసుకోండి. మనం అమాయకులమే కదా అమాయకులైన ప్రజలు. ఇప్పుడు మనం అమాయకులైన ప్రజలు ఏం చెప్తున్నాం అంటే విజయ్ గారు పార్టీ మీటింగ్కి వెళ్ళడం వల్లే మా అబ్బాయి చనిపోయాడు, మా అమ్మాయి చనిపోయింది, మా చిన్నపిల్లలు చనిపోయారు, ఇదంతటికి విజయ్ గారే కారణం. ఇప్పుడు విజయ్ గారు కాంపెన్సేషన్ ప్రకటించిన మాకు దాని నష్టపరిహారంగా డబ్బులు ఇచ్చిన పిల్లలు లేకపోతే చనిపోయిన వారు ఎవరైనా తిరిగి వస్తారా అని చెప్పేసి గట్టిగా అడుగుతున్నారు, బాధపడుతున్నారు. ఎంతో విషాదం జరిగిపోయింది. అసలు మనకు సంబంధమే లేదు ప్రజలకి. ప్రజలను రమ్మని విజయ్ చెప్పాడా? విజయ్ చెప్పలేదు. విజయ్ కనీసం ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసిన సంగతి కూడా ప్రజలకు సరిగ్గా తెలియదు. కనీసం మనం ఏం ఆలోచించాలంటే ప్రజలైన వాళ్ళం, మన సౌత్ ఇండియా అయినా నార్త్ ఇండియా అయినా ఓవరాల్ ఇండియా అయినా సరే హీరోలు అంటే ఏ హీరోనే కాదు, ఏ హీరో అయినా సరే కొంచెం ఫేమ్ ఉన్న హీరో అంటే దేవుడితో కొలుస్తాం మనం. ఎందుకు అంటే మనకి ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువైపోతారనమాట. దానికోసం అని చెప్పేసి ఒక ఫేమ్ ఉన్న హీరో ఒకసారిగా పార్టీ పెట్టేసరికి ఆప్ పట్టుకోలేక 10,000 మంది పెట్టే ప్లేస్లో 30,000 మంది వచ్చారు. 30,000 మంది వచ్చారు, ఫైనే. ఈ 30,000 మందిలో చిన్నపిల్లలే 10 మంది చనిపోయారు అంటే చిన్నపిల్లలను తీసుకురమ్మని ఎవరు చెప్పారు మీకు? చిన్నపిల్లల దగ్గర 10 మంది చనిపోయారు, 10 మంది చిన్నపిల్లలు చనిపోయారు అంటే మనం ఎంత నిర్లక్ష్యం చేస్తే 30,000 మంది ఉన్నారు అని తెలిసినప్పుడు అన్నా వెనక్కి వెళ్ళిపోవాలి కదా. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, మనం ఈ హీరో విజయ్ గారిని ఈరోజు చూడకపోతే రేపు చూడొచ్చు అని చెప్పేసి 17 మంది ఆడవాళ్ళు చనిపోయారు. మనం కొంచెం ఉండలేము, లేడీస్ తట్టుకోలేము ఇంతలా వేడిలో, ఇక్కడ ఏదో ఇక్కడ అంతా సరిగ్గా జరగడం లేదు, కనీసం వాటర్ సప్లై లేదు, ఫుడ్ సప్లై లేదు, అనుకున్న జనాభా కంటే ఎక్కువ వచ్చారు, ఎండ విపరీతంగా ఉంది, మనకెందుకు వచ్చిన బాధ అని చెప్పేసి లేడీస్ కొంతమంది వెనకాన్ని వెళ్ళిపోయి ఉంటే వాళ్ళన్న బ్రతుకుండేవాళ్ళు కదా. ఇక్కడ మన మిస్టేక్ ఏం లేదు, మన మిస్టేక్ ఏం ఎందుకు లేదు. ఒక హీరో వస్తున్నాడు, హీరో కొత్తగా పార్టీ పెట్టాడు, ఎప్పుడు తెర మీద కనిపించే వ్యక్తి మన కళ్ళ ముందుకు వస్తున్నాడు, మన ఇంట్లో వాళ్ళని మర్చిపోయి కూడా మనం పార్టీ మీటింగులకు వెళ్ళిపోతాం. ఈ ఇన్సిడెంట్ జరిగిందా ఈ మధ్యకాలంలో? పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది చనిపోయారు? కందుకూరులో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ కండక్ట్ చేస్తే ఎంతమంది చనిపోయారు? అదేవిధంగా అల్లు అర్జున్ గారు మూవీ రిలీజ్ అని చెప్పేసి హైదరాబాదులో ఒక హాల్కి వస్తే అక్కడ 2 అమ్మ కొడుకు చనిపోయారు. దాంతోపాటు ఈ మధ్యకాలంలో ఆర్సీబీ కప్పు కొడితే కనీసం బెంగళూరులో ఎంతమంది చనిపోయారు? ఇవన్నీ మన కళ్ళ ముందే జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం అంతే. మినిమం జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అనేది కూడా మనకు తెలియదు.
ఒక్కసారిగా హీరో ఒక పార్టీ పెట్టి ఆయన వస్తున్నాడు అని అంటే మన ఇంట్లో వాళ్ళని మర్చిపోతాం. అక్కడ చనిపోయిన వాళ్ళు ఎవరు? ఒక లతాను ఆమె పేరు ఏంటి, వాళ్ళకి 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళని తీసుకొని వచ్చేసింది. 2 చనిపోయారు పిల్లలు. ఒక మేనత్త వాళ్ళ మేనల్లుడు బుడ్డ పిల్లగాడిని 2 సంవత్సరాల పిల్లగాడిని తీసుకొని వచ్చేసింది. వాడు చనిపోయాడు పిల్లగాడు. ఇట్లా 10 మంది పిల్లలే చనిపోయారు. పిల్లల్ని ఎందుకు తీసుకొని రావాలి మీటింగులకి? ఎవరు చెప్పారు రాజకీయ పార్టీలకి పిల్లలను తీసుకొని పోవాలి అని చెప్పేసి? ఇలాంటివి మనం చేస్తాం. ఈ హీరో గారు ఎవరైతే ఉన్నారో ఈ హీరో గారికైనా లేకపోతే రేపొద్దున గవర్నమెంట్కైనా మనం ఎన్నాళ్ళు గుర్తుంటాం? సరే మీరు వచ్చారు ఫైను, మీరు వచ్చినప్పుడైనా ఇక్కడ పరిస్థితిని బట్టి అని వెనక్కిపోవాలి కదా. అక్కడ పరిస్థితి మనం దాటిపోతున్నప్పుడన్నా చూసుకొని అమ్మో ఇక్కడంతా కరెక్ట్గా లేదు, ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఎవరు కరెక్ట్గా చేయట్లేదు అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోవాలి కదా. వస్తారన్న హీరో 12కి వస్తారని సహజంగా రాజకీయ నాయకులు అంటే రాజకీయ పార్టీలు మీటింగ్లు అంటే లేట్ అయింది. కానీ 12కి వస్తారన్న వ్యక్తి 6 వరకు కూడా రాకపోతే 7 వరకు కూడా రాకపోతే మీ దగ్గర రాలేకపోతే మీరు వెళ్ళిపోవాలి కదా అక్కడ నుంచి. దానికి పోయి వాళ్ళని దేవుళ్ళలాగా చూసి వాళ్ళు ఏదో చేస్తారు వాళ్ళని చూడాలని చెప్పేసి అక్కడ ఉండిపోయి చనిపోయారు 40 మంది, 70 మంది గాయాల పాలైపోయారు. అదేవిధంగా కొత్తగా పెళ్లి కావాల్సిన జంట వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, వాళ్ళిద్దరూ చనిపోయారు. అదేవిధంగా వేరే ఒక ఆమె 9 months ఆఫ్ ప్రెగ్నెంట్, వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు. ఇక్కడ చనిపోయింది 40 మంది కాదు, 40 కుటుంబాలు. 40 కుటుంబాలు. ఇది వీళ్ళు తేరుకోవడానికి ఎన్ని సంవత్సరాలు బయటకు పడుతుంది? గుర్తుపెట్టుకోండి, నేను ఇలా చెప్తున్నానని కాదు, ఏ హీరో అయినా ఏ రాజకీయ నాయకులకైనా ఆ రోజు మీరు చనిపోతే 1 సంవత్సరమో లేకపోతే ఒక 6 నెలలు వాళ్ళు కావాల్సిన కంపెన్సేషన్ వాళ్ళు ఇవ్వగలరు కానీ మన టైం బాగలేక చనిపోతే ఫైన్. ఇలాంటి వాటికి వెళ్ళి చనిపోతే వాళ్ళు ఏదో వాళ్ళు ఇవ్వాలి అనుకున్న కంపెన్సేషన్ ఇవ్వగలరు కానీ వాళ్ళు మన ప్రాణాలు కానీ వాళ్ళు కానీ ఎవరు కానీ తీసుకొచ్చి ఇవ్వలేరు. మన దరిద్రం బాగాలేక చనిపోవడం వేరు, మనకే మనం చేసుకొని చచ్చిపోవడం వేరు. దీంట్లో ప్రజల తప్పు కూడా ఉంది. అక్కడ ఆర్గనైజ్ సరిగ్గా చేయట్లేదని అర్థమవుతున్నప్పుడు ఆడపిల్లలు చిన్నపిల్లలు ఎందుకు అక్కడ ఉండడం? చిన్నపిల్లల్ని ఎందుకు ఉంచడం? అక్కడ కాంపెన్సేషన్ ఏమైనా ఉపయోగపడిద్దా? ఈ రిచ్ను వాళ్ళు ఇచ్చిన నష్టపరిహారం ఏమైనా ఉపయోగపడిద్దా? చిన్నపిల్లలు 10 మంది చనిపోయారు. వాళ్ళ 10 మందికి వాళ్ళు ఇచ్చిన నష్టపరిహారం జీవితాంతం అదే వాళ్ళ చావుకు అర్థం అదేనా? కాదు కదా. ప్రతి ఒక్క చోటికి మనం వెళ్ళిపోవడం, అక్కడ క్రౌడ్ ఉందని తెలిసినా కానీ మనం ఉన్నా ఓపిక ఉన్నా లేకపోయినా వాళ్ళ కోసం వెయిట్ చేయడం, ఇలాంటిది ఏదో ఒకటి జరిగిన తర్వాత మేము అమాయకులమైన ప్రజలమండి, మాకేమీ తెలియదు అని చెప్పేసి మనం చెప్పడము ఇదైపోతాట. మన సైడ్ నుంచి జాగ్రత్త కూడా తీసుకోవాలి కాబట్టి జాగ్రత్త తీసుకోండి. ఇకపైనైనా ఇప్పటి నుంచైనా మన కళ్ళ ముందు జరిగినవన్నీ ఉన్నాయన్నమాట. మన కళ్ళ ముందు జరిగినవన్నీ చూసుకొని ఇకపైన వెళ్ళేటప్పుడైనా చిన్నపిల్లలను తీసుకొని పోకుండా లేడీస్ ఏదైనా పోగలిగే వాళ్ళు ఉంటే పోండి, పోలేని వాళ్ళు ఉంటే పోవద్దు. ఈ రోజు కాకపోతే రేపు కుదిరితే ఇంకో రోజు చూడవచ్చు. అసలు చూడకపోయినా ఇబ్బంది లేదు. వాళ్ళని కలవకపోతే వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు. వాళ్ళని తెరల మీద చూడాలనుకుంటే తెరల మీదే చూడండి, తప్పే ఉంది, తప్పేం లేదు కదా. కానీ మీరు ఖచ్చితంగా కలవాలనుకుంటే ఇంకొక పార్టీ మీటింగ్లో కలవచ్చు, ఇంకొక దాంట్లో కలవచ్చు. అంతేగాని ప్రతి ఒక్కదానికి గవర్నమెంట్ తప్పు, పార్టీ మీటింగ్ కండక్ట్ చేసిన వాళ్ళ తప్పు అని అంటే పార్టీ మీటింగ్ పోయిన తర్వాత అక్కడ పరిస్థితి చూసి కూడా గమనించుకొని వెనక రాకుండా ఉండడం కూడా మన తప్పు అవుతుంది. దయచేసి ఇకపైనైనా సరే పార్టీ మీటింగ్స్ అయినా లేకపోతే ఇంకొక మూవీ రిలీజ్కి వెళ్ళేటప్పుడైనా సరే కొంచెం చూసుకొని, లేకపోతే మూవీస్కి సంబంధించిన ఏ అయితే ఉంటుందో మీటింగ్స్ కండక్ట్ చేస్తారో ఆ మీటింగ్స్కి వెళ్ళేటప్పుడైనా ఒకసారి చూసుకొని వెళ్ళి అక్కడికి చేరుకోగలం అనుకుంటే వెళ్ళండి. లేదు అనుకుంటే మన వల్ల కాదు అనుకుంటే ఆగిపోండి. ది బెస్ట్ వే అది. దాంతోపాటు గవర్నమెంట్ తప్పేముంది? గవర్నమెంట్ని వీళ్ళు 4 ప్లేసులు అడిగారు క్లారిటీగా. 4 ప్లేసులు అడిగినప్పుడు 4 ప్లేసులు కూడా వీళ్ళు అడిగిన కొంచెం మంచి ప్లేసులే, ఎక్కువ మంది జనం పట్టే ప్లేసే అడిగారు వీళ్ళు. ఈ 4 ప్లేసులు కనీసం వీళ్ళు ఇవ్వకుండా 10,000 మంది కెపాసిటీ ఉన్న ప్లేసే ఇచ్చారు వీళ్ళు. దానితో పాటు 500 మంది పోలీస్ బందోబస్తు, అంటే 10,000 మంది మెయింటెనెన్స్ చేయడానికి అని చెప్పేసి ఇచ్చారు. కానీ అక్కడ వచ్చింది 30,000. ఇక్కడ సిచ్యువేషన్ దాటిపోతుందని చెప్పేసి అనుకున్నప్పుడన్నా పోలీసు వారు వెనక్కి పంపించేయాలి అక్కడ ఉన్న వాళ్ళని. ఇప్పుడు విజయ్ గారు ఏమంటున్నారు ఈ వీడియో క్లిప్లో, ఇక్కడ గవర్నమెంట్ ఏదో తప్పు ఉంది, గవర్నమెంట్ కావాలని చేసింది, అక్కడ ఎక్కడా జరగంది, కరూరులోనే ఎందుకు జరిగిందని చెప్పేసి ఇక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, ఫైల్ చేసిన వాళ్ళని వదిలేయండి, ఆమె ఏం చేసేయండి అని చెప్పేసి చెప్తున్నారు. ఫైనల్గా కంపెన్సేషన్ ఎవరెవరికి ఎంత ఇచ్చారో చూద్దాం.
కంపెన్సేషన్ మీన్స్ నష్టపరిహారం ఎంత ఇచ్చారు అని చెప్పేసి ప్రజలకు ఎవరెవరు ఎంత ఇచ్చారు. టీవీకే పార్టీ అధినేత విజయ్ గారు వచ్చేసరికి చనిపోయిన వారికి 20 లక్షలు ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఇప్పుడు ప్రస్తుతానికి చికిత్స పొందుతున్న వారికి 2 లక్షలు ఇచ్చారు. అదేవిధంగా ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్న స్టాలిన్ గారు ఎవరైతే ఉన్నారో సీఎం తమిళనాడు స్టాలిన్ గారు, ఆయన చనిపోయిన వారికి 10 లక్షలు ఇచ్చారు. అదేవిధంగా చికిత్స పొందుతున్న వారికి 1 లక్ష ఇచ్చారు. మన ప్రధాని మోదీ గారు ఆయన కూడా చనిపోయిన వారికి 2 లక్షలు ఇవ్వడం జరిగింది. చికిత్స పొందుతున్న వారికి 50,000 ఇచ్చారనమాట. ఇకపైనైనా ఇలాంటి మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు ప్రజలు కూడా జాగ్రత్తగా చూసుకొని వెళ్తారు అని చెప్పేసి నా విన్నపం. అదేవిధంగా ఆర్గనైజ్ చేసే పార్టీలు కూడా ప్రజల జీవితాలతో కానీ లేకపోతే ప్రాణాలతో కూడా మీరు దయచేసి మీ డ్రోన్ షాట్స్ కోసమో లేకపోతే ఎక్కువ మంది కనపడితే అవతలలో మన బలంగానే బలం కనపడుతుందని చెప్పేసి అనుకుంటారు అని చెప్పేసి మీరు మాత్రం ఇది చేస్తే వరకు ప్రజలు ఇబ్బంది పడతారు. ఫైనల్గా పోయేది ప్రజల ప్రాణాలే. మీరు ఎంత డబ్బు ఇచ్చినా సరే అక్కడ కుటుంబంలో జరిగిన నష్టాన్ని తీసుకురాలేరు. దయచేసి ఇంకొకసారి ఇలా జరగకుండా ఉంటుందని చెప్పేసి విన్నపం చేసుకుంటూ ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.